దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 10th ఏప్రిల్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 1 and verse 18. పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మీ మనోనేత్రములు వెలిగింపబడిన వారై ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిలుపు వలనున్న నిరీక్షణ, దేవుడు మనల్ని పిలిచిన పర్పస్ ఎట్టిదో దేవునికి స్తోత్రం కలుగును గాక. Let me read this in English. I pray that the eyes of your heart may be enlightened in order that you may know the hope which he has called you, the riches of his glorious inheritance in his holy people. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క స్వాస్యం ఎట్టిదో, దాని యొక్క ఐశ్వర్యం ఎట్టిదో, మహదైశ్వర్యం ఎట్టిదో దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనలను పిలిచిన పిలుపులో గొప్ప నిరీక్షణ ఉన్నది. ఆయన మనలను పిలిచిన పిలుపులో స్వాస్యం ఉన్నది. ఆ స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలంటే, ఈ రెండు విషయాలు తెలుసుకోవాలంటే మీ మనోనేత్రములు వెలిగించబడాలి. For you to know the hope and for you to know the riches of his glorious inheritance, you are to be enlightened. Your heart may be enlightened. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ప్రకృతి సంబంధమైన ఒక వ్యక్తిగా ఉన్నావా, లేక వెలిగింపబడిన హృదయం కలిగిన వాడుగా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే మనల్ని వెలిగింప చేస్తాడు. ఆయన వాక్యమే మనల్ని వెలిగింప చేస్తుంది. దేవుని వాక్యము వెల్లడకు ద్వారానే వెలుగు కలుగును. It is a word that enlightens one person. It's the Lord Jesus who enlightens a person. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడనే మాట ఉందంటే అర్థం ఏంటండి? చాలా మంది చర్చిలో ఉన్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, సేవ కూడా చేస్తున్నారు, కానీ వారు మనోనేత్రములు ఏమవ్వలేదండి? వెలిగింపబడలేదు. Their hearts are not enlightened. Yes, they read the Bible, they go to church, they are so-called Christians, but their hearts are not enlightened for them to know for what God has called them. ఈరోజు నీవు ఎటువంటి విశ్వాసమే? హృదయములు వెలిగింపబడిన వ్యక్తివా, లేక ప్రకృతి సంబంధమైన వ్యక్తివా? ఎవరు తెలుసండి? ఆత్మ సంబంధమైన వారు ఎవరి హృదయము వెలిగింపబడ్డాదో దే ఆర్ స్పిరిచువల్. ఎవరి హృదయము వెలిగింపబడలేదో వారు ప్రకృతి సంబంధం, దే ఆర్ న్యాచురల్ పీపుల్. हिंदी में पढ़ेंगे। इफिसियों का पत्र, उसमें पहला अध्याय और 18 वचन पढ़ रहे हैं। मेरी विनती है कि तुम्हारे हृदय की आंखें खुल जाए और तुम प्रकाश का दर्शन कर सके ताकि तुम्हें पता चल जाता है कि वह आशा क्या है जिसके लिए तुम्हारे उसने बुलाया है, और जिस उत्तराधिकार को वह अपने सभी लोगों को देगा, वह कितना अद्भुत और संपन्न हो। प्रभु को बहुत धन्यवाद आते हैं। प्रभु ने आपको बुलाया है, उसका आशा क्या है? प्रभु को बहुत धन्यवाद अदा करते हैं। और जिस उत्तराधिकार को वह अपने सभी लोगों को देगा, वह कितना अद्भुत और संपन्न है, कितना महान है जो परमेश्वर आपको दे रहा है। एक मसीहा होने के कारण, यीशु मसीह का शिष्य होने के कारण प्रभु आपको कितना संपन्न दे रहे हैं। वो प्रभु को बहुत धन्यवाद अदा करते हैं। प्रभु ने आपको ऐसी नहीं बुलाया कि आप ऐसी जिंदगी जिए, नहीं, आपको बहुत आशा से आपको बुलाया है।
దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో గొప్ప నిరీక్షణ ఉన్నదండి. అర్థమవుతుందండి? గొప్ప నిరీక్షణ ఉంది. అంత మాత్రమే కాదండి, గొప్ప స్వాస్యం ఉన్నది. స్వాస్యం యొక్క మహదైశ్వర్యం, ఆ స్వాస్యము యొక్క విలువ ఎంతో ఇది 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 గుర్తించలేనందువలన మనము ఇంకా పశుప్రాయం, మానవుల్లాగే అందరూ ప్రకృతి సంబంధం వారిలాగే బ్రతుకుతున్నాము. కాదండి. మనము ఆత్మీయులుగా బ్రతకాలంటే మీ మనోనేత్రములు మీ హృదయము వెలిగింపబడాలి. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుంటే నీ హృదయము చీకటిలో ఉంటుంది. కానీ దేవుని చిత్తం, దేవుని వాక్యానికి నువ్వు లోబడితే నీ హృదయం వెలిగింపబడుతుంది. క్షమించలేకపోతున్నావంటే నీ హృదయం వెలిగింపబడలేదు. ప్రేమించలేకపోతున్నావంటే నీ హృదయం వెలిగింపబడలేదు. దయ చూపించలేకపోతున్నావంటే నీ హృదయం వెలిగింపబడలేదు. హృదయ కాఠిన్యం కలిగి ఉన్నావంటే నీ హృదయము వెలిగింపబడలేదు. వెలిగింపబడకుండా నీ పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టదో నీకు తెలీదు. నీవు వెలిగింపబడకుండా నీ పిలుపులో ఉన్న స్వాస్యము నీకు తెలీదు. బట్ టుడే ఐ ప్రే దట్ ఎవ్రీబడీస్ ఐస్ ఆర్ ఓపెన్డ్. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడండి? నేను ప్రార్థన చేస్తున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రే. ఆ రోజు పౌలు ప్రార్థన చేశాడు ఎఫెసీ సంఘానికి. ఈరోజు ఈ యొక్క డివోషన్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ యొక్క మార్నింగ్ డివోషన్లో వింటున్న ప్రతి ఒక్కరు, ఏ టైంలో మీరు వింటున్నా సరే, ఐ ప్రే దట్ యువర్ హార్ట్ ఈజ్ ఎన్లైటెన్డ్. మీ హృదయం వెలిగింపబడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అవును తండ్రి, మీ పిలుపు యొక్క నిరీక్షణ ప్రభా, దేవా, నీలో ఉన్న స్వాస్యము యొక్క మహదైశ్వర్యం ఎట్టుదో నాయన మేము ఎరుగు నిమిత్తం, మేము తెలుసుకునే నిమిత్తము తండ్రి మా మనోనేత్రములు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి తండ్రి. యేసు ప్రభు నామంలో, యేసు ప్రభు ద్వారా నాయన మా మనోనేత్రములు వెలిగింపబడి, మా హృదయము వెలిగింపబడి నాయన తండ్రి మేము సత్యములో ప్రవేశించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడున్నా, ఎక్కడెక్కడి నుంచి వింటున్నా, ఏ సమయంలో వింటున్నా ప్రభా, వారి హృదయము వెలిగింపబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎస్ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేర్ హార్ట్స్ ఆర్ ఎన్లైటెన్డ్. తండ్రి మీకు స్తోత్రంలో నాయన. అనారోగ్యం వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించినందుకు స్తోత్రం. జాబ్స్ చేసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి మీ కృప, దీవెన, ఆశీర్వాదాల కొరకు స్తోత్రంలో నాయన. చదువుకుంటున్న వారు నాయన తండ్రి మీ తోడు వరకు దయచేయండి నాయన. దేవ ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన, హైయర్ క్లాసెస్కి వెళ్ళిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ క్షేమం, మీ భద్రతకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, దేవ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని మీరు దీవించి మీ దయా కిరీటం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన తండ్రి, దేవా తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవ పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.